హాయ్ అండి. ఈ నెక్ బ్లౌజ్‌ను మనం ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఇప్పుడైతే చూపిస్తాను చూసేయండి. అది కూడా లైనింగ్ కట్ చేయకుండా అనమాట. లైనింగ్ మనకి కట్ అవ్వకుండా చాలా సింపుల్‌గా ఈ డిజైన్ అనేది మనం డిజైన్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. వెనకాల ఇప్పుడు అందరూ ట్రెండింగ్‌లో ఉంది కదా! ఈ విధంగా రెండో బార్డర్ వచ్చేసి బ్లౌజులకి వేస్తున్నారు. మధ్యలో పోట్లీ బటన్స్ కూడా ఇచ్చేసాను. అయితే ఇప్పుడు మనం ముందుగా ఏం చేయాలంటే మెయిన్ క్లాత్ తీసుకుని క్యాన్వర్స్ ఉపయోగించి కట్ వర్క్ అయితే మొత్తము కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసానండి. అలాగే ఇంకొక సైడ్ బార్డర్ తీసుకుని మధ్యలోకి పోట్లీ బటన్స్ కూడా యాడ్ చేసేసాను. పోట్లీ బటన్స్ యాడ్ చేసిన తర్వాత లైనింగ్ తీసుకుని దానిపైన పోట్లీ బటన్స్ మధ్యకి వచ్చేటట్లుగా లైనింగ్ మీద పెట్టి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి మొత్తం చుట్టూరు కూడా. అలా వేసేసుకున్న తర్వాత మనం కట్ చేసిన మెయిన్ క్లాత్ కట్ వర్క్ ఉంటుంది కదా, ఆ కట్ వర్క్ను బ్లౌజ్కి సరిపడా అంటే ముందుగా మనం లైనింగు మనకిచ్చిన ఆది బ్లౌజ్ ప్రకారం కట్ చేస్తాం కదా, దాన్ని బట్టి అయితే మనం ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇది పిన్నులు పెట్టేసుకుందామండి కదలకుండా. ఇలా కదలకుండా పిన్నులు పెట్టేసుకున్నట్లయితే మనకి ఎంతైతే బ్యాక్ కావాలో అంతే వస్తుందన్నమాట. కొంచెం అటు ఇటు అది క్లాత్ అనేది జరిగిపోకుండా. చూడండి ఇట్లా. ఇది మధ్యకు ఉండేటట్లు చూసుకోవాలి. పోట్లీ బటన్స్ అనేది మధ్యన ఉండేటట్లు చూసుకోవాలి. అలా పెట్టేసుకుని స్టిచ్చింగ్ అయితే చేసేసుకుందాం. ఇలా మొత్తము కూడా స్టిచ్చింగ్ అయితే చేసేయాలండి. చాలా నీట్గా కనిపిస్తుంది అన్నమాట. బ్యాక్ సైడ్ కూడా లైనింగ్ కట్ చేస్తే మనం వేసే పీసులు అనేది బయటికి కనిపిస్తాయి. అలా కాకుండా లైనింగ్ కట్ చేయకుండా మెయిన్ క్లాత్తో ఉపయోగించి మనం ఇదంతా కూడా డిజైన్ చేసుకోవాలి. చూడండి మెయిన్ క్లాత్ లైనింగ్ ఎంత నీట్గా కనిపిస్తుందో చూడండి. ఇప్పుడు మొత్తము కూడా స్టిచ్చింగ్ అయితే వేసేసుకుందాం. అయిపోయిందండి బ్లౌజ్. చూడండి పోట్లీ బటన్స్ పెట్టాము బ్యాక్ సైడ్, నడుముకి అయితే పైపింగ్ ఇచ్చేసాను. చూడండి క్లాత్ ఎక్కడా కూడా మనకి కనిపించకుండా చాలా నీట్ ఫినిషింగ్గా వచ్చేసింది కదా. ఈ విధంగా డిజైన్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.